ఏ విధంగా జీవించారంటే ఆయన 3 పదాల్లో చెప్పారు. ఒకటి ఫ్యూరీ అంటే క్రోధం అన్నమాట. కోపంగా. ఎప్పుడూ గూడా బాబా వాళ్ళ మీద ఎప్పుడు 24 గంటలు కోప్పడుతూ ఉండేవారు. నెక్స్ట్ స్కరీ అంటే ఎప్పుడూ ఉరుకులు పరుగులే. ఎప్పుడు గూడా ప్రశాంతత ఎప్పుడూ లేదు. ఇది చేద్దాము, దీన్ని ఎంజాయ్ చేద్దాం. అది ఈ రోజు గారు ఒకసారి ఒక మాట అంటారు. అదంటే గుర్తొచ్చింది. ఐస్ క్రీమ్ నువ్వెప్పుడైనా బాబా ఉన్నప్పుడు టేస్ట్ చేసావా అంటే, ఆ! టేస్ట్ చేశాను. కానీ ఐస్ క్రీమ్ తింటున్నంత సేపు నెక్స్ట్ పని ఏమిటుందో అని వెతుక్కుంటూ ఉండేవాడట. ఆయన మనసులో ఆ నెక్స్ట్ పని ఎలా అవుతుందా అనే ఆలోచనే ఉండేదట ఆయనకి. అంటే ఆ విధంగా అంత ఫాస్ట్‌గా ఎప్పుడూ కూడా ఉరుకులు పరుగులే బాబాతో ఉన్న జీవితం. ఎప్పుడూ బాబా, ఎప్పుడు కోపము, ఆ ఉరుకులు పరుగులు, ఆ తర్వాత హరి తొందర పెడుతూ ఉండేవారు బాబా. బాబా మామూలుగా ఉండేవారు కాదు. మొత్తం అందరిని తొందర పెడుతూ ఉండేవారు. ఎప్పుడు మా జీవితం అంతా ఇదే అని చెప్పేసి ఆయనంటూ, మేమెప్పుడూ కూడా బాబా ముందు కూర్చోలేదు. అదే విధంగా బాబా ముందు నించోలేదు. గిరగిరా, గిరగిరా తిరుగుతూనే ఉన్నాము అనే మాటను అన్నాడాయన. ఇరుచ్ గారన్నారు. అనిన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశారు. బాబాకి నచ్చని విషయం ఏంటంటే చు చే చేస్ చెయ్యొచ్చు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వచ్చు, రావచ్చు అంటే సందిగ్ధమైన జవాబులు ఆయనకిష్టం లేదు. బాబాకిష్టం లేదట. ఏ జవాబైనా సరే ఖచ్చితంగా ఉండాలన్నమాట బాబా దగ్గర. ఒకవేళ మనకు తెలియకపోతే దాన్ని తెలుసుకొని వచ్చి బాబాకి చెప్పాలి. మనం ఏ విధంగా అంటే ఒకవేళ బాబా ఏ విషయమైనా అడిగిన వెంటనే ఆ విషయం కానీ మనకి తెలియని పక్షంలో నాకు తెలియదు అని చెప్పేసి చేతులు దులుపుకొని ఊరుకుంటే అది సరిపోతుట. ఎప్పుడైనా సరే మనమే ఆ పనిని నేర్చుకొని, ఆ పని ఎప్పుడవుతుందో మొత్తం దాని తాలూకు ఆ పని తాలూకు విశేషాలన్నీ గ్రహించాలి. అదే విధంగా ఆయన ఇప్పుడు బాబా ఒక ప్రశ్న వేశారు. ఒక ప్రశ్న వేసిన వెంటనే దాని తాలూకు మొత్తం బాబా మళ్ళీ ఇంకో ప్రశ్న దాని గురించి మొత్తం అంతా కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఏ విషయం గురించైనా బాబా మనకెక్కడైనా పంపిస్తే, ఆ విషయాన్ని పూర్తిగా కూలంకషంగా పరిశోధించి రావాలి. మొత్తం అంతా కనుక్కొని రావాలి. అది దానికి బైదులు ఎగ్జాంపుల్ జెప్పారు. పోస్ట్ ఆఫీస్‌కి ఒక్కొక్క బాబా ముందు ఒక ప్రశ్న వేశారు. పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాడు బైదులు. మేరాజాద్ నుంచి అహ్మద్‌నగర్. మళ్ళీ పాపం ఇటు 10 కిలోమీటర్లు, అటు 10 కిలోమీటర్లు తొక్కుకొనొచ్చాడు. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఇంకో 15 కిలోమీటర్లు మళ్ళీ తొక్కుకొనొచ్చాడు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇన్ని 3 సార్లు వెళ్ళేసరికి అతను బాబా అలసిపోయాడు. అలసిపోయి బాబాతో ఏమన్నాడాయన? బాబా నీ దగ్గర ఉండడం కన్నా అశుద్ధం తినడం మేలన్నట్టు అన్నాడనమాట. అంటే నీ దగ్గర ఉండడం కన్నా అశుద్ధం తినడం మేలేమో అన్నంతగా విసిగిపోయాడనమాట బైదులు. అంటే బాబా అన్ని సార్లు అంటే బాబా ఒక విషయాన్ని అంటే వీళ్ళని సాధారణంగా, సామాన్యంగా ఉండమని చెప్పారు. కానీ వెర్రిబాగుల వాళ్ళలా ఉండమని చెప్పలేదు. అవివేకులుగా ఉండమని ఎప్పుడూ కూడా చెప్పలేదు బాబా వాళ్ళకి. అది ఆయన అంటున్న విషయం. బీ సింపుల్ అంటే సామాన్యంగా ఉండండి అని చెప్పేవారట బాబా ఎప్పుడూ కూడా. కానీ బీ నాట్ సింపుల్‌టన్స్ అంటే అవివేకులుగా మాత్రం ఉండకండి అని బాబా అంటూ ఉండేవారు అనే మాటకి ఆయన చెప్తున్నాడన్నమాట. ఇంకా ఫైనల్‌గా నేను ఒక ప్రశ్న అంటే ఆయన ఒక ప్రశ్న అంటే ఇప్పుడు ఈయన ఓ ప్రశ్న వేసినప్పుడు ఆ! అవ్వచ్చు. అంటే లేపోతే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్నది ఇందాకల చెప్పుకున్నాం గదా! అనంటూ ఈ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కావచ్చు బాబా అది ఒక ఖచ్చితత్వం ఉండాలి. మనం చెప్పే సమాధానంలో ఖచ్చితత్వం ఉండాలి. ఆ బాబా అంటే నీకు వచ్చా? రాదా? రాకపోతే నేర్చుకొని చెప్పు అనే విషయంలో బాబా ఎప్పుడు ఆ విధంగానే ఉండేవారట ఎప్పుడూ కూడా. ఇది జస్ట్ నిన్న పైన. ఫైనల్‌గా ఒక అద్భుతమైన సెంటెన్స్‌ని ఒక పారాగ్రాఫ్‌ని చదివాం. ఆ పారాగ్రాఫ్‌ని మళ్ళీ ఇంకోసారి చదువుతాను. ఎందుకంటే చాలా ఇన్నర్ డెప్త్ ఉన్న పారాగ్రాఫ్ అది. అంటే సీ హౌ ఇట్ ఈస్ ఆయన అంటున్నారన్నమాట. అంటే ఒక్కసారి విరోచ్ గారు ఏం చేశారంటే ట్రస్ట్ ఆఫీస్ కాంపౌండ్‌లోకెళ్లారు. ఒకతన్ని అడిగాడట. "ఏమయ్యా ఈ పని అవుతుందా?" అంటే "ఇది ఉందా నీ దగ్గర ఈ ఫైల్ ఉందా?" అని అడిగారట ఆ ట్రస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నవాడు. "ఉండొచ్చు" అని అన్నట్టు అతను. అంటే బాబాకి ఇలాంటివన్నీ కుదరదు అని చెప్పేసి విరోచ్ గారు అంటున్నారు డబానా అంటూ బాబా అనేవారట. ఎప్పుడూ కూడా అనేవారట బాబా. మేబీ అంటే నువ్వు ఆ ఊరికనే వాళ్ళ చుట్టూ అలా గిరగిరా తిరగడానికి ఉండదు. సో, ఏది జరిగిందో మంచా? చెడా? ఏం జరిగింది? అది ఖచ్చితంగా బాబాకొచ్చి చెప్పాలి అని చెప్పేసి అంటారు. అని అని అతను ఇరుచ్ గారు మళ్ళీ అతన్నే ఇంకో ప్రశ్న వేశారు. ఆ ట్రస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న అతన్ని. "ఇగో పలానా వ్యక్తి నీకు కనిపించాడా?" అంటే, "లేదు. అంటే నేను చూడలేదన్నట్ట. నేను నేను చూడలేదన్నట్ట." మరి
నువ్వు అతని కోసం వెతికేవా అని అడిగితే లేదు వెతకలేదని చెప్పేట. ఇలా కుదరదు బాబా దగ్గర. అంటే వెతకకుండా నేను చూడలేదు అని ముందు కాదనమాట. బాబా పలానా వ్యక్తిని అడిగితే నువ్వు వెళ్ళి ముందు ఆ వ్యక్తి కోసం వెతికి రావాలి ఫస్ట్. అదనమాట ఆయన అక్కడ చెప్పిన అంశం. సో ఇక్కడ బాబా దగ్గర ఏ విధంగా ఆయన బాబా దగ్గర ఏ విధంగా ఉన్నారో చెప్తూ ఒక చిన్న ఒక పారాగ్రాఫ్ చదివారు. సీ హౌ ఇట్ ఈస్. ఇగో చూడు ఎలా ఉందో. వి సే వి కాంట్ ఫైండ్ హిమ్ బట్ డు వి రియల్లీ లుక్ ఫర్ హిమ్. మనం బాబా మనకి వెతికితే మనకు కనబడట్లేదని మనం చెప్తూ ఉన్నాం. కానీ నిజంగా మనం అతని కోసం వెతుకుతున్నామా బాబా కోసం? గాడ్ రిమైన్స్ హిడెన్ ఫ్రమ్ యూ దో ఈస్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్. బాబా అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మన దృష్టి నుంచి అతను కనుమరుగై ఉంటాడు. ఎప్పుడూ కూడా మన ముందు ఉండడు. మన దృష్టిలో ఉండడు అనమాట. ఎప్పుడూ కూడా అతను సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయిన కానీ భగవంతుడు ఎప్పుడు కూడా దాగే ఉంటాడు. కారణం ఏంటంటే దిస్ మార్నింగ్ ఐ హ్యాడ్ దిస్ థాట్. ఇవాళ ఉదయమే నాకు ఆలోచన వచ్చింది. ఇఫ్ we were to view him like we view the sky, we would see him, admire his beauty, and then forget about it, begin to take him for granted, and finally abuse him. అంటే భగవంతుడు మనకు రోజు కనిపించాడు అనుకోండి, మనం ముందు ఏం చేస్తాం? మనం ఏదైనా ఒక అందమైన వస్తువుని కనిపిస్తే ముందు దాని అందాన్ని ఆస్వాదిస్తాం, దాన్ని ఆరాధిస్తాం అందాన్ని. తర్వాత మెల్లిమెల్లిగా దాని గురించి మర్చిపోతాం. కొన్నాళ్ళకి ఆ వస్తువునే మనం తిడతాము, దాన్ని కాళ్ళేసి తొక్కుతాం కూడా. అంటే మొత్తాన్ని దాన్ని దాన్ని తిడుతూ ఉంటాం అన్నమాట. దాన్ని నానా రకాలుగా అసభ్యంగా వాడుతూ ఉంటాం అన్నమాట. ఆ వస్తువుని మనం ఏం చేస్తాం? ఒక వస్తువు అంటే దాన్ని నానా దుర్వినియోగం చేస్తాం ఒక వస్తువుని. అంటే భగవంతుడు ఆ విధంగా అంటే మనకు కనిపించినట్టయితే ఆయన ముందు ఆయన అందాన్ని ముందు ఆరాధించి ఆ తర్వాత ఆయన గురించి మర్చిపోయి ఆయన ఎప్పుడు ఉండేవాడలే అనే ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది మనకి. చివరికి మనం ఆయనను దుర్వినియోగం చేస్తాం. కానీ నాకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది సుమా. దెన్ ఐ హ్యాడ్ ఎ సెకండ్ థాట్ అని చెప్పేసి నాకు ఇంకో ఆలోచన వచ్చింది అంటాడు. గాడ్ ఈస్ నాట్ బాట్ సో చీప్లీ యాస్ దట్. భగవంతుడు అంత చవకగా మనకు దొరికేవాడు కాదు. ఇన్ హిస్ కంపాషన్ హీ డస్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్. అంటే ఆయన ఎంత కరుణామయుడంటే ఆ కరుణలో కూడా ఆయన అంత తొందరగా మనకి అతను దర్శనం ఇవ్వడు. తొందరగా కరుణామయుడైనా ఆయన మనకు దర్శనం ఇవ్వడు, అతను మనకు కనబడ్డు. హీ రిమైన్స్ హిడెన్. ఆయన ఎప్పుడు దాక్కుని ఉంటాడు అనమాట. అండ్ ఇఫ్ గాడ్ డిడ్ అపియర్ యాజ్ ఇన్ హిస్ క్రియేషన్ మేనిఫెస్టింగ్ విత్ ఇన్ ఇట్, who would be there to see it, all being him. అంటే ఇప్పుడు భగవంతుడు ఈ సృష్టిలో ప్రతి చోట కనబడ్డాడు అనుకోండి. ఇప్పుడు అనుకుందాం, ఆయన అన్న మాట ఈరోజు గారు అంటున్నమాట, ఈ సృష్టిలో భగవంతుడు ఎక్కడ లేడు? అణువున వెలిసి ఉన్నాడు ఆ భగవంతుడు, అంతే కదా. ప్రతి అణువు యందు భగవంతుడు వెలిసి ఉన్నాడు. అటువంటి భగవంతుడు అంటే మనం ఇప్పుడు ఎవరిని చూసినా భగవంతుడే కనబడుతూ ఉంటాడు. ఇంకా ఆయన చూసేవాడెవడు? ఆయన ఎవరిని చూస్తున్నారో చూసేవాళ్ళు ఎవరు? ఈ రెండు కూడా ఆయనే. అది అనమాట. మొత్తం అంతా ఆయనే ఉంటాడు. సర్వవ్యాపి అయిన వాడు ఆయనే ఉంటాడు. మొత్తం మేనిఫెస్టేషన్ జరిగిందనుకోండి, సర్వమందు ఆయనే ఉంటాడు. మేబీ గాడ్ జస్ట్ వాంట్స్ టు బి వాంటెడ్ అండ్ వాంట్స్ us to want him and be wanted by him. అంటే భగవంతుడు కోరుకుంటున్నట్టు ఏమంటున్నాడు? ఆయనని మనం కోరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఆయనని మనం కోరుకోవాలని ఆయన కోరుకుంటున్నట్ట. ఇట్ ఈస్ మ్యాన్స్ నేచర్ టు వాంట్ టు ప్రొటెక్ట్ దోస్ వన్ హూ లవ్స్. అంటే అయితే ఇక్కడ భగవంతుడి యొక్క గుణము చూడండి. ఆయన అంటే మనిషి యొక్క గుణం గురించి చెప్తున్నాడు. మనిషి దేనిని ఎక్కువగా ప్రేమిస్తాడో దానిని పరిరక్షిస్తూ ఉంటాడు. ఆ మనిషి ఎక్కువగా పరిరక్షిస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేసాం? భగవంతుణ్ణి ఆ విధంగా ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఆయనని పరిరక్షిస్తూ ఆయనని దాంట్లో బార్స్ వెనకాతలు పెట్టాం అన్నమాట. ఎక్కడ పెట్టాం? గుళ్ళల్లో, చర్చిల్లో, వాటిల్లో బంధించేసాం అన్నమాట మనం ఆయన్ని, అంతే కదా. మనం పూర్తిగా బందీగా చేసాం. ఆ కమ్మీలు వెనకాతల ఆ భగవంతుడిని పెట్టి ఆ గుళ్ళల్లో ఆయనని సంరక్షిస్తున్నాము అని అనుకుంటూ ఆయనను బంధించేసాం మనం. అదనమాట. ఆయనని మేనిఫెస్ట్ కాకుండా చేస్తాం మనం ఆయన్ని. అది ఆయన ఇక్కడ అర్థం. ఇక్కడ చూడండి, ఈ ఒక్క పారాగ్రాఫ్ ఇరుచు గారి ఆధ్యాత్మిక తత్వాన్ని
ఎంత లోతుగా అది మనకి ఆయన చెప్తుందంటే, మొట్టమొదటిగా అంటే భగవంతుడు ఆయన భగవంతుడి గురించి చెప్పడం ఏంటి? సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయినవాడు. మనం అంత తొందరగా మనకు అవగాహనకి రానివాడు. కానీ ఆయన దాక్కుని ఉన్నాడు. అంటే మనకిక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ దాక్కుని ఉన్న తత్వం, గుప్తత్వము, గుప్తుడై ఉన్నాడు భగవంతుడు, ఎప్పుడు కూడా దాక్కుని ఉన్నాడు. కనబడకుండా ఉన్నాడు. అది ఆ భగవంతుడు ఎందుకు గుప్తంగా ఉన్నాడంటే, మనకి ఆయనకి మధ్యన అనుబంధం కోసం అన్నమాట. ఆ అనుబంధం కోసం ఆయన గుప్తుడై ఉన్నట్ట. అంటే చాలా మంది దీనికి ఆయన ఒక ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చారు. అంటే ఇరుచి గారు అంటారనమాట. అంటే చాలా మంది ఈ తత్వవేత్తలు ఏమంటారంటే, భగవంతుడు ఆకాశంలా కనిపిస్తే బా ప ప్ర ఈ ప్రజలందరూ కూడా ఆయనని ట్రివియలైజ్ చేస్తారు. అంటే అంటే ముందు ప్రతి ఒక్క అందమైన వస్తువుని మనం ఆరాధిస్తాం. కొద్ది కాలానికి దాన్ని దుర్వినియోగం చేస్తామనమాట. అంటే ఆయన యొక్క ఆ ఉనికిని కూడా మనం ఆ విధంగా దుర్వినియోగం చేస్తాం. ఆయన అంటే భగవంతుడు ఇక్కడ మనకొక ట్రాన్స్‌ఫార్మేటివ్ పవర్ అంటారు. అంటే ట్రాన్స్‌ఫార్మేటివ్ అంటే మనలో మార్పు తీసుకొచ్చే ఒక శక్తి భగవంతుడు. అంతే గదా! ఆ మార్పు తీసుకొచ్చే శక్తి అంటే మనలో మార్పు తీసుకొచ్చే ట్రాన్స్‌ఫార్మేటివ్ పవర్ ఆఫ్ ఫెయిత్ అంటున్నాం మనం అక్కడ భగవంతుడిని. అంటే భగవంతుడు మనలో, మన నమ్మకంలో, మన విశ్వాసంలో మార్పు తీసుకొచ్చే శక్తి. అతను కానీ మన కళ్ళ ఎదురుగుండానే కనబడితే మన మన విశ్వాసంలో మార్పు రాదు. అలాగే ఉండిపోతుందాయన. కాబట్టి ఆయన గుప్తుడుగా ఉన్నాడేమో! అదనమాట అక్కడ ముఖ్యోద్దేశం. ఆయన అందుకనే గుప్తుడుగా ఉన్నాడేమో! గుప్తంగా ఆయన కనబడకుండా ఉన్నాడేమో అనిపిస్తుంది. అంటే కాబట్టి ఆ సృష్టికర్త తన సృష్టి నుండి దాక్కుని ఎందుకున్నాడంటే, ఆయనకది అవసరం. ఎందుకంటే, ఆ పవిత్రత మనం ఆ పవిత్రతను తన పవిత్రతను తానే కాపాడుకుంటున్నాడేమో! అదనమాట అక్కడ మనకి వచ్చిన ఒక ప్రశ్న అనమాట. అయితే ఈ గ్రంథాలేవైతే ఉన్నాయో ఆ గ్రంథాల్లో భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన ఆయన తెరమరుగై ఉంటాడు. అంటే కనబడకుండా ఉంటాడు అని చెప్పేసి ఎప్పుడు ప్రతి గ్రంథంలో కూడా పవిత్ర గ్రంథాలన్నిట్లో కూడా ఆ విధంగానే చెప్పబడింది. డైరెక్ట్‌గా భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆర్తితో పిలుస్తావో, ఎప్పుడైతే నీకా కృతజ్ఞతా భావం ఉంటుందో ఆయన మీద కృతజ్ఞతా భావం ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసంతో పిలుస్తావో, అప్పుడు నీలో మార్పొస్తుంది. ఆ మార్పు ఆయన దాక్కుని మెల్లిగా అప్పటిదాకా కనుమరుగై ఉన్న భగవంతుడు మెల్లిగా కనిపిస్తూ ఉంటాడనమాట. అది అక్కడ ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే భగవంతుడి యొక్క గుప్తత్వం అక్కడ అంతా అంటే మనం ఆయనని ఆ విధంగా ఆయన మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం, మనల్ని విడిచిపెట్టేసాడు అని అనుకోక్కర్లేదు మనం. ఆయన మనకి కరుణ లేదు అని అనుకోవచ్చు. కానీ మనలో ఎరుక పెంచడానికి, మనం స్వేచ్ఛాయుతులం అవ్వడానికి. దేని నుంచి స్వేచ్ఛాయుతులం అవ్వడానికి? ఈ ద్వంద్వత్వం నుంచి స్వేచ్ఛాయుతులం అవ్వడానికి. ఇందాకల ద్వంద్వత్వం గురించి చెప్తున్నారు కదా! ఏంటి ఆ ద్వంద్వత్వము? మనం ఏదైతే బాగా ప్రేమిస్తామో భగవంతుడిని ప్రేమిస్తున్నాం. మనం భగవంతుడిని పరిరక్షిస్తున్నాము అనే భావనలో మనం ఏం చేసామంటే భగవంతుడిని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఖైదీ చేసాం. ఆ గుళ్ళలోను, ఆ చర్చుల్లోను, మసీదుల్లోను అక్కడ మనం ఖైదీంచేసాం భగవంతుడిని. మనం అక్కడ ఖైదీగా ఆయనని మనం ఖైదీ చేసి మనం పరిరక్షిస్తున్నాం అనుకుంటున్నాం. అది మనలో ఉన్న వైరుధ్యం అన్నమాట. అంటే మనం ఎంత విరుద్ధంగా ఆలోచిస్తున్నామో మనకు అర్థమవుతుంది. మనం ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం అది మన అది పెట్టుకోవాల్సిన వ్యక్తిగతంగా ఆయనతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోవాల్సింది పోయి, మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి పరిరక్షకుడిని నేనే అనే భావంలో, అనే మాయలో, భ్రమత్వంలో ఉన్నామనమాట. ఇది అక్కడ చెప్తున్న విషయం ఆయన. ఎంత చక్కగా ఎప్పుడూ చెప్తారు చూడండి. ఎప్పుడూ కూడా దివ్యత్వం ఎప్పుడూ కూడా అది దాక్కుని ఉంటుందట. సో, ఎప్పుడైతే దివ్యత్వం దాక్కుని ఉంటుందో, నీ నమ్మకము నువ్వు నీ నమ్మకాన్ని ఎంచుకుంటావన్నమాట. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆ రోజు నువ్వు ఆయనతో
ప్రత్యక్ష సంబంధం పెట్టుకుంటావు. ఎప్పుడైతే ఆయనతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకుంటావో నీలో మార్పు వస్తుంది. ఆ మార్పు నీ ఆంతరంగికమైన మార్పు వస్తుంది. ఆ మార్పు నీలో అనేక విషయాలని, అంటే నీలో మొత్తం నీ హృదయాంతరాలలోంచి మార్పు వస్తుంది నువ్వు ఆయనతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకుంటే. అంతే కదా. అంటే మనం ఇప్పుడు చేసే, అంటే ఇదంతా చక్కగా చెప్పారు చూడండి విరుచ్ గారు. ఇది అంత తొందరగా అర్థమయ్యే టాపిక్ కాదు. అది కూడా అంత ఈజీగా అర్థమయ్యే టాపిక్ కాదు. అంటే ఆయన ఎంత లోతైన వాడో మనకి ఈ ఒక్క పారాగ్రాఫ్ తో మనకు తెలుస్తుంది ఎంత. అందుకనే నిన్న ఈ పాయింట్ దగ్గర ఆపి మళ్ళీ రేపు దీన్ని పాయింట్ కంటిన్యూ చేద్దామని చెప్పింది అనమాట. అసలు ఇది చదువుతూ ఉంటేనే అసలు ఒక 10 సార్లైనా చదవాల్సి వచ్చింది అని, ఇంకో 10 సార్లు చదివినా ఇంకా కొత్తగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది అనమాట ఇంకో 10 సార్లు చదివినా. ఎందుకంటే దాంట్లో ఆయన వాడిన పదం చూడండి. ఇఫ్ గాడ్ ఫుల్లీ మేనిఫెస్టెడ్ ఇన్ క్రియేషన్ ఆల్ వుడ్ బి హిమ్. ఆయన వాడిన పదం అనమాట. అంటే మొత్తం ఈ సృష్టి అంతా ఆయన వ్యక్తీకరణ, తన సృష్టిలో ప్రతి ఒక్కడికి కనబడాలనుకుంటే ఆయనే ఉంటాడు అన్ని చోట్ల. ప్రతి అణువు ఆయనే నిండి ఉంటాడు అనమాట. ఆ సీన్ అంటే ఎవడైతే చూస్తున్నాడో వాడు కూడా ఆయనే, చూడబడుతున్నాడో అది కూడా ఆయనే. ఇంకా మధ్యలో ఇంకా తేడా ఏముంది అక్కడక్కడ? అంత ఏకత్వం, అస్తిత్వం ఇంకేం లేదు. ఇంకా ఆయన యొక్క అస్తిత్వం మాత్రమే ఉంది. అక్కడ ఆయన వాడిన అద్భుతమైన పదం, రెండో పదం చూడండి. గాడ్ వాంట్స్ టు బి వాంటెడ్ అండ్ వాంట్స్ us టు వాంట్ హిమ్. అంటే మనకి భగవంతుణ్ణి వెతకాలి. మనం ఎలా మనకి అదే దాన్ని మనకు అనాదిగా వస్తున్నది ఏంటంటే ఈ ప్రేమికుడిగా మారిపోతాం మనం. ప్రేమికుడిగా మారిపోయి మనము ఆయనని అన్వేషిస్తూ ఉంటాం. మనము ఆయనని అన్వేషించాలని ఆయన వాంఛ, ఆయన కోరుతున్నాడు అనమాట. అది ఆయనకు కావాలి. మనము ఆయన కోసం అన్వేషించాలి. దాగుడు మూతలు ఆడుతూ ఉంటాడు మనతో. సో ఇది ముఖ్యంగా ఒక ప్రియతముడికి ప్రేమికుడికి ఉన్న సంబంధం. ఈ ఆధ్యాత్మిక మార్మికమైన మన మార్మికమైన రహస్యాలు ఇవన్నీ కూడా. ఈ భగవంతుడు దేనికి విలువిస్తాడు? నువ్వు ఆయనను గుర్తించడానికి ఆయన నీకు విలువ ఇవ్వట. గాడ్ వాల్యూస్ లవ్ ఓవర్ మియర్ రికగ్నిషన్. చూడండి, గాడ్ వాల్యూస్ లవ్. ఆయన ఇచ్చేది ముఖ్యంగా ఆయన నీ గుర్తింపుకి ఆయన విలువ ఇవ్వడు. ఆయన నీ ప్రేమకి విలువిస్తాడు రా నాయనా అని చెప్తున్నాడు. బ్యూటిఫుల్, అసలు మామూలుగా కాదు ఇది. సో మనం ఇక్కడ ఇంత అద్భుతంగా, అంటే ఇక్కడ ఒక అద్భుతమైన మనం విన్నాం అన్నమాట. భగవంతుణ్ణి మనం ఏ విధంగా చూస్తున్నాము అని చెప్పేసి, అంటే భగవంతుడిని ఆకాశంతో పోల్చాడు. అదనమాట. అంటే ఇప్పుడు ఆ విధంగా ఆయన ఎంత చక్కగా అభివర్ణించారో విరుచ్ గారు. నాకు అందుకనే ఈ చాలా 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 ప్రతి అంశము ఈ పుస్తకంలో నన్ను మళ్ళీ ఆలోచింపజేస్తున్నది అనమాట. మళ్ళీ నన్ను ఇంకోసారి చదివేటట్టు చేస్తున్నది. మళ్ళీ అది చాలా, అసలు మామూలుగా కాదులేండి. ఇది ఇన్స్పైరింగ్ గా ఉంది బాగా. ఈరోజు నెవర్ లైక్ లీవింగ్ ఎనీథింగ్ పెండింగ్, పర్టికులర్లీ కరెస్పాండెన్స్. ఎప్పుడు కూడా ఈరోజు దేన్ని కూడా ఇది పెండింగ్ లో పెడదాము అనేది ఎప్పుడు కూడా, అంటే పెండింగ్ అంటే దాన్ని వాయిదా వేద్దాం, అంటే తర్వాత చూద్దాంలే అని ఎప్పుడు దాన్ని వాయిదా వేద్దాము అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయనకు నచ్చేది కాదుట. సో దట్ ఈవినింగ్ వైల్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఐ కామెంటెడ్ దట్ afterwards I would type up the final copy of a letter I knew he was anxious to post the next morning. Trying to elicit some response from him, I said, who knows what will be there tomorrow? Yuruch replied in all seriousness, yes, in later years with Baba, I used to tease him. He would say, now we would better do it. And I would reply with satisfaction, Baba, it is already done. One never knew what would be in the store the next day. So often I would write out the letters in the middle of the night, just so they would be ready for him the next day. But see the mind. I wanted to be able to present them to him and say, yes, Baba, they are done. But Yuruch, how did you do? When did you sleep? ఇక్కడ ఆవిడ ఏం చేసింది, ఒక ఉత్తరం వచ్చింది ఆ రోజు. ఆ ఉత్తరాన్ని టైప్ చేస్తున్నది అనమాట. ఆవిడ ఏముందంటే, ఈరోజు దాని ఫేర్ కాపీ, అంటే దాన్ని మొత్తం ఆ లాస్ట్ గా ఫైనల్ గా రేపు దాన్ని పోస్ట్ చేద్దాము, ఇవాళ వద్దు రేపు చేద్దాం ఈరోజు అని చెప్పేసి డవానా బ్రౌన్ అందిట ఈరోజు గారితో. అనేసరికి ఆయన ఈరోజు గారు అని అంటే ఆవిడ ఈరోజు గారితో, రేపు ఇంకేమైనా మార్పులు రావచ్చేమో కదా, రేపు ఇంకేమైనా ఆ ఉత్తరాలను ఇంకేమైనా యాడ్ చేయొచ్చు కదా మనం, కాబట్టి రేపు
ఆ ఉత్తరాన్ని పంపిద్దాం, పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అందట. కానీ పొద్దున్నే ఈరోజు అది పోస్ట్ ఆఫీస్‌లో వేసేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు ఆయన. ఆయన వెంటనే చాలా గంభీరంగా ఆయన సమాధానం ఇచ్చాడు. ఏమిటిచ్చాడంటే, అవును, మేము బాబాతో ఉన్నప్పుడు మేము కూడా ఒక్కొక్కసారి నేను అనేవాడిననమాట. ఎప్పుడు కూడా బాబా మనం ఇప్పుడే చేసేద్దాం అని అంటూ ఉండేవాడిని ఎప్పుడు కూడా. కారణం ఏంటి అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఈరోజు రిప్లై అంటే ఆయన చాలా గంభీరంగా చెప్పాడు. నేను బాబాతో ఉన్నప్పుడు నేను బాబాని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడిని. బాబా ఏమనేవారు తెలుసా? అంటే రేపు చేద్దాం అని ఏడిపిస్తూ ఉండేవాడిని బాబాని. బాబా ఏమనేవారట? నౌ వి బెటర్ డూ ఇట్, ఇప్పుడే చేసేద్దాం అనేవారట బాబా. చూడండి, బాబా అన్న విషయం మళ్ళీ ఇంకోసారి మనం మళ్ళీ జాగ్రత్తగా మనం ఈ ప్రతి ఒక్క అంశము కూడా మన దైనందిన జీవితంలో మనం ఏ విధంగా నడవాలి అనే అంశాన్ని చాలా గొప్పగా చెప్తున్నది. ఎలా ఉందంటే, మనం రేపు చేద్దాం, టుమారో పోస్ట్‌పోన్‌మెంట్ అన్నమాట. ఈరోజు అనేవారట బాబా ఏడిపించడానికి, బాబాని ఏడిపి బాబా పొద్దున్న చేద్దాంలే బాబా అంటే, ఇప్పుడు ఎలా ఉండేది? ఈరోజు బాబా అనేవారట నో, బెటర్ ఇప్పుడే చేసేయమనేవారట. సో అయితే ఎప్పుడైతే ఇప్పుడే చేద్దాము అని చెప్పేసి బాబాయ్ అన్న వెంటనే, కానీ ఈరుచి గారు ఏం చేసేవారట తెలుసా? ఆయన ఆల్రెడీ కంప్లీట్ చేసేసేవారట ఆ ఉత్తరాన్ని. ఆ ఉత్తరాన్ని అంటే బాబాయ్ ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కంప్లీట్ చేసేవాడనమాట ఆయన. కంప్లీట్ చేసి బాబాకి చెప్పేవారట. చెప్పేసి అంటే ఏమని చెప్పేవారు? బాబా ఆల్రెడీ నేను చేశానులే అని చెప్పేసి బాబాకి చెప్పేవాడనమాట. చెప్పేసరికి ఆయన ఇరుచి గారి ఉద్దేశ్యం ఏంటంటే, రేపు ఎలా ఉంటుందో ఏమిటో తెలీదు. సో, కాబట్టి అది అర్ధరాత్రైనా లేచి బాబా పని అన్నమాట. అది బాబా ఇచ్చిన పని. బాబా ఇచ్చిన చూడండి వాళ్ళ యొక్క నిబద్ధత చూడండి ఒక్కసారి. ఎంత నిబద్ధత అంటే, బాబా ఏదైతే పని చెప్పారో ఆ పనిని అర్ధరాత్రి కూడా లేచి చేసేసేవారట. ఆ రాత్రి పూట కూడా. సో, వాళ్ళు పొద్దున్న తెల్లారేసరికి బాబా వర్క్ అంతా రెడీగా ఉండేది. బాబా ఏదైతే మర్నాడు ఉదయం ఉత్తరాలు పోస్ట్ చేద్దాం అనేసరికి తెల్లారుజామున రేపు పొద్దున్న చూస్తాను అనే వెంటనే అర్ధరాత్రి అన్నీ సిద్ధమైపోయి ఉండేవన్నమాట. అయితే మన మనస్సు చూడండి. అంటే మనస్సు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాట. అంటే బాబా నుంచి మొట్టమొదటిగా ఆ ప్రశంస కావాలి. అంటే బాబా నేను చేసేసాను అని బాబాకి చెప్పాలన్నమాట. చూడండి, చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గర చెప్తూ ఉంటాడు కదా! నాన్న నేను చేసేసాను పని అని చెప్తాడు కదా! అదే విధంగా వీళ్ళు ఆ విధంగా ఉంటున్నారు. అదే విధంగా అంటే బాబా నేను పని చేసేసాను అని అంటే, అప్పుడు ఈవిడ అడిగిందట రవాణా బ్రౌన్, "హిరోజ్, మరి రాత్రంతా నువ్వు ఆ పని చేస్తున్నావు కదా! నీకు నిద్రాహారాలు ఎలాగా? అంటే నిద్ర ఎలాగా? ఆహారం ఎలాగా? ఏం సంగతి? పడుకోవడవా?" అని చెప్పేసి ఈరోజున ఆవిడ ప్రశ్న వేసింది. అంటే బాబా పనిని అర్ధరాత్రి దాకా కొనసాగిస్తే మరి నిద్ర, ఆహారం ఏ విధంగా అంటే ఆయన చెప్తున్నాడు, "వి డిడ్ నాట్ డూ." మేం చేయలేదమ్మా ఆ పని. హి మేడ్ అస్ టు డూ ఇట్. ఆయన మా చేత పని చేయించాడు. ఇక్కడ వస్తున్నది మెహర్ బాబా యొక్క కార్యక్రమం. ఆయన యొక్క పని మనం ఏదైతే చేస్తున్నామో, ఆ పని ఆయన మన చేత ఇవాళ నేను చెప్తున్నాను అనే మాటని నేను అనుకోక్కర్లేదు. ఎందుకంటే కారణం ఆయన నాకిచ్చిన అవకాశం. ఆయన చేస్తున్నాడు, ఇదంతా కూడా ఆయనే చేస్తున్నాడు. సో, అందుకని ఎప్పుడూ కూడా అది అంటున్నాడన్నమాట. ఆయన చేస్తున్నాడు. హి గాట్ ఇట్ డన్. ఆయనే దాన్ని పూర్తి చేశాడు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హి మేడ్ ఇట్ పాసిబుల్ దట్ వి కుడ్ డూ ఇట్. ఆయన అది పాసిబిలిటీ మేమది మే మేము దానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి, మాకు అవకాశం ఉంది కాబట్టి, ఆయన మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి, మాకు అది సాధ్యమైంది. ఆయన సాధ్యతరం చేశారు దాన్ని. అందుకని మాకు సాధ్యమైంది. లేకపోతే మేమెక్కడ దాన్ని పూర్తి చేస్తాం? అదంటున్నాడనమాట. సో, బట్ దీస్ వేస్ యూ కాంట్ లెర్న్ ఫ్రమ్ మై వర్క్. యూ హావ్ టు లివ్ విత్ హిమ్. ఈ విధమైన విధానం ఏదైతే ఉందో, నీకు ఏ పుస్తకంలో కూడా నీకు దొరకదు సుమా. నువ్వు ఆయనతో జీవించి ఆ విధానాన్ని లెర్నింగ్ హిస్ వేస్ అంటే అది ఇప్పుడు ఆయన చెప్పే ఆ చాప్టర్ పేరే అది. ఆయన ఈ విధానాలన్నీ, ఈ రీతులన్నీ నువ్వు ఆయనతో జీవించి తెలుసుకోవాలి. బాబాతో జీవించి తెలుసుకోవాలి. హౌ డు యూ లెర్న్ హిస్ వేస్? ఆయన విధానాలన్నీ నువ్వు ఏ విధంగా నేర్చుకుంటావు అని అంటున్నారనమాట. అంటూ బై అబ్జర్వింగ్, నీకు బాగా పరిశీలించాలన్నమాట. ముఖ్యంగా ఫైన్ ట్యూనింగ్ అంటే పూర్తిగా నువ్వు ఆయన ఏది చెప్తే అంటే ఇప్పుడు మీకు రేడియో మీరు తిప్పుతారు అంటే మీరు శృతి మేళనం అంటారు, ట్యూన్ చేయడం. అనే
మీరు శృతిని సరి చేయడం అంటారు. మీరు ఏ విధంగా అక్కడ పాటకిను అక్కడ వాయిద్యానికి కరెక్ట్ గా శృతి మేళం లేకపోతే మొత్తం పోతుంది, ఆ పాట అంతా చండాలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత వరకు చేయగలరో అంతవరకు ట్యూన్ చేస్తారన్నమాట. దాన్ని ట్యూన్ అన్నమాట. మొత్తం అంతా మిమ్మల్ని అంత మేళవిస్తాడు అనమాట ఆయన. మీరు పని చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. అంతలాగా అంటే మిమ్మల్ని అంతలాగా కూరుస్తాడు అనమాట. అంటే మిమ్మల్ని దానికి రెడీ చేస్తారు ఆయన. చేస్తూ రియలైనింగ్, ఇక్కడ చూడండి, ఇక్కడ అలైన్ చేయడం. అంటే అలైన్ చేయడం అంటే మిమ్మల్ని దాన్ని యాక్చువల్లీ ఏంటంటే ఒక రేఖలో సమరేఖనం అంటారు దాన్ని తెలుగులో. కరెక్ట్ గా చెప్పాలంటే సమరేఖనం అంటే ఒకే లైన్ మీద తీసుకొచ్చడం. ఇప్పుడు కారు మనకి టైర్స్ అలైన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ కారు స్ట్రైట్ గా ఉందా, వంకరగా వెళ్లకుండా ఇలా గిరిగిరా తిరగకుండా, కార్ లైన్ అంటే లూజ్ గా ఉండకుండా టైట్ గా లైన్ గా వెళ్ళాలన్నమాట, స్ట్రైట్ లైన్ లో వెళ్ళాలి. సో అంటే మీరు ఆ దారిలో వెళ్ళేటట్టు మిమ్మల్ని అలైన్ చేస్తారు. మిమ్మల్ని ఒకే దారిలోకి తీసుకొస్తాడన్నమాట ఆయన. ఒక వరుసలోకి తీసుకొస్తారు మిమ్మల్ని ఆయన. అంటే మీరు పరిశీలించి మిమ్మల్ని శృతి మేళనం చేసి మిమ్మల్ని ఒక వరుసలోకి తీసుకొచ్చి అండ్ షిఫ్టింగ్ ఆఫ్ పర్సెప్షన్స్, అంటే మీకున్న అపోహలన్నింటినీ ఆయన దూరం చేస్తాడు. అపోహలన్నీ ఇంకా పెట్టుకోకూడదు అనమాట. ఆయన మాట ఆయనే చేస్తాడు, అంతా కూడా ఆయనే చేసేస్తూ ఉంటాడట. సో ఐ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవంతో నేను నేర్చుకున్నాను. వన్ హ్యావ్ టు బి ష్రూడ్, కన్నింగ్ అండ్ అవేర్ విత్ బాబా. ఎప్పుడు కూడా బాబాతో ఉన్నప్పుడు వాడు చాలా తెలివిగా ఉండాలి, అంటే వివేకంతో ఉండాలి. ఎప్పుడు కూడా నేర్పరిగా ఉండాలి. అలాగే కన్నింగ్ గా కూడా ఉండాలి. కన్నింగ్ అంటే కాస్త నిపుణత, అంటే కొంచెం తంత్రం జిత్తులు కూడా ఉండాలన్నమాట మనకి. అంటే పగనైన వగనైన అన్నట్టు ఆయన వెళ్ళిన వెంటనే ఆ కార్యాన్ని మెల్లిగా బాబా అవతల వాళ్ళని మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా, నిన్న అన్నారు కదా ఆయన పదాలు వాడారు ఏంటని, అవతల వాళ్ళని ఇబ్బంది, మేము సామాన్యులమైన కానీ అవివేకులం కాదు. అవతల వాళ్ళతో మా పని ఏ విధంగా చేయించుకోవాలంటే అది సరి అయిన పదాలు ఉపయోగించి మేము చేయించుకోవాలంటే నెమ్మదిగా అవతల వాళ్ళని లాలించో బుజ్జిగించో ఏదో విధంగా వాళ్ళని మెల్లిగా వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆ ప్రావీణ్యత సంపాదించి వాళ్ళ దగ్గర పని కానించుకోవాలన్నమాట. అదనమాట. అండ్ అవేర్, అంటే ఎప్పుడు కూడా జాగరూకంగా ఉండాలి. బాబాతో ఎప్పుడు కూడా జాగరూకలే ఉండాలి. హీ టాట్ మీ టు బి సో, హీ టుక్ మీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హ్యాడ్ టు బి ఇన్ ఇట్ ఫర్ హిస్ వర్క్. అంటే ఈ ప్రపంచంలోంచి నన్ను బయటపడేశాడు ఆయన, కానీ నేను ఆయన పని కోసం ఈ ప్రపంచంలో ఉండాల్సి వచ్చింది. అంటే ఈ ప్రపంచానికి అవతల అతీతమైన వాటిని అన్నిటినీ ఆయన మాకు నేర్పించేస్తున్నాడు అనమాట. ఆయన అదొక్కటే, అంటే ఈ ప్రపంచానికి అతీతమైన వాటిల్లోకి ఆయన మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు, కానీ ఈ ప్రపంచంలో మేము ఉండాల్సి వచ్చింది ఈ విధంగా అని చెప్తున్నారు ఈరుచి గారు. చెప్తూ ఒక అద్భుతమైన కథ చెప్పారు ఈరుచి గారు. మీరు ఎప్పుడు కూడా బహుశా వినలేదనుకుంటాను ఇలాంటి కథని. ఇది బాబా స్వయంగా ఇది ఎందుకంటే ఈరుచి గారు వాళ్ళు ఈ న్యూ లైఫ్ పీరియడ్ లో వాళ్ళు చాలా రోజులు బాబాతో గడిపారు. న్యూ లైఫ్ పీరియడ్ లో కొన్ని కథలు అది మనకి తెలిసిపోయాయి. కొన్ని కథలు బయటికి బుక్స్ రూపంలో వచ్చాయి. కొన్ని కథలు ప్రింట్ అవ్వలేదు. చాలా కథలు ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే బాబాతో గడిపిన కొన్ని క్షణాలు ఏం చేశారంటే, అంటే బాబా చరిత్రని కొంత పార్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన అంశాలు మాత్రమే మనకు లార్డ్ మెహ్రా లాంటి పుస్తకాల్లో తెలుపబడ్డాయి. ఇలాంటి స్టోరీస్ కూడా బాబా అప్పుడప్పుడు వీళ్ళకి తెలియజేశారు. ఆ తెలియజేసిన స్టోరీస్ మనకి ఆయన అంటే ఇలాంటి పుస్తకాల ద్వారా మనకు వెలువడుతున్నాయి అన్నమాట. హియర్ ఈస్ ది స్టోరీ. ఇట్ ఈస్ సో టెలింగ్. ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్స్. ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ యాటిట్యూడ్. అంటే నువ్వు బాబా ఇక్కడ ఒక మాట అంటున్నారు, ఇది నేను ఇంకొక కథ చెప్తాను విను. అంటే నీ దృక్పథం మారుతుంది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి. ఇది నా జీవితంలో నాకు సహాయం చేసింది ఈ కథ. నీ జీవితానికి కూడా నీకు సహాయం చేస్తుంది. ఇదంతా మన దృక్పథంలో ఉంటుంది. ఒక్కసారి కథను విను అని చెప్పి, దేర్ ఈస్ ఎ సెయింట్లీ ఫిగర్, ఏ టీచర్ హూ వాస్ వెరీ వెల్ నోన్ అండ్ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ టాక్స్ ఆన్ స్పిరిచువాలిటీ. ఒక గొప్ప సెయింట్ అంటే ఒక యోగి ఉన్నాడు అనమాట. అంటే బాగా పవిత్రమైన ఒక సాధువు అనమాట. ఒక
సాధు సంబంధితమైన పరిత్యాగం చేసిన వాడే. అతను ఒక గురువు అన్నమాట. అతను ఆధ్యాత్మికత మీద మంచి ప్రసంగాలు చేసేవాడు. చాలా అద్భుతమైన ప్రసంగం చేసేవాడట ఆధ్యాత్మికత మీద. He had a devout group of his own disciples who served and lived with him on a large open property near the outskirts of a town. ఆయనకి కొద్దిమంది శిష్యులు పోగారు. ఆ శిష్యులు ఎప్పుడూ కూడా ఆయన చుట్టూనే ఉండారు. వాళ్ళందరూ కూడా ఆయన భక్తులు అన్నమాట. ఆయనకి తమని తాము అర్పణ చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఆయనకి వీరాభిమానులు అని అంటూ ఉంటాం కదా, అటువంటి వీరాభిమానులు కొద్దిమంది ఉన్నారు వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఊరి అవతల ఒక పెద్ద ఏరియాలో వీళ్ళు ఒక ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు. ఎవ్రీ డే the teacher would hold public lectures, and by word of mouth his notoriety had spread, drawing great crowds from the surrounding countrysides. అంటే ప్రతిరోజు కూడా అతను ఆ టీచరు ఆ గురువు గారు ఏం చేసేవారు, ఆయన రోజు కూడా లెక్చర్స్ ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు ప్రజల్లో. ఆయన మొత్తంగా ఆయన ఖ్యాతి ఆ చుట్టుపక్కల అంతటికి వ్యాపించింది. ఆ వ్యాపించేసరికి ఆయన దగ్గరికి అనేక మంది జనాలు రావడం ప్రారంభించారు. రోజు అనేక మంది రావడం ప్రారంభించారు. Although he had a large following, he was not perfect himself and still had his ego that thrived on the adulation and devotion of the crowds. ఆయన ఇంకా పరిపూర్ణత సాధించలేదు. అంటే ఆయన పూర్తిగా పరిపూర్ణత సాధించలేదు. ఆయన అంతమంది ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నా ఆయన ఇంకా పరిపూర్ణత సాధించలేదు. అతనిలో ఇంకా అహంకారం మిగిలి ఉందన్నమాట. ఈ ముఖస్థుతి, ఆయనకు వచ్చిన ఈ పొగడ్తలు, ఈ ముఖస్థుతికి అతను పూర్తిగా దానికోసం ఇంకా బాగా ఇవ్వాలి అనే ధ్యాస కలిగిన వాడనమాట. మీరందరూ పొగడాలని చెప్పి ఆయన ఎక్కువగా అందరూ పొగడాలి, అందరి చేత పొగడించుకోవాలి, అందరు ఇలా అని చెప్పి ముఖస్థుతించుకోవాలని చెప్పేసి ఆయన ఈ విధంగా ఆ విధమైన అహంకారం ఇంకా కలవాడనమాట ఆయన. Now it so happened that one day a real perfect master came on the pilgrimage to this town. ఒకసారి ఈ విధంగా జరిగిందనమాట. ఒక నిజమైన సద్గురువు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఈ గురువు గారు నివసిస్తున్న ఈ పట్టణానికి వచ్చాడు. And he was old, venerable looking man, but very quiet and humble in his demeanor. ఆయన చాలా వృద్ధుడు. ఆ సద్గురు చాలా వృద్ధుడు, చాలా బలహీనంగా కనబడుతున్నాడు, కానీ చాలా నెమ్మదిగా ఉన్నాడు, చాలా వినయంగా ఉన్నాడు. ఆయన ఆకృతి చూస్తే చాలా వినయపూర్వకమైన ఆకృతి ఆయనది, చాలా నెమ్మదైన ఆకృతి, అంటే నెమ్మదిగా ఉన్నాడు. మనిషి తాలూకు ఆయన యొక్క తత్వం ఏ విధంగా ఉందంటే నెమ్మదిగా ఉంది, కానీ చాలా బలహీనంగా ఉన్నాడు. He had come on a pilgrimage to attend the observance of a death anniversary of a great master whose samadhi was located in that town. ఆ ఊరికి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆ ఊరిలో ఇంకొక గురువు ఉన్నాడు, ఆ గురువు యొక్క సమాధి ఉంది. ఆ గురువు గారు చనిపోయి ఆ యానివర్సరీ అవుతుంది కదా మనకి, అమర్తిథి లాగా. ఇప్పుడు అంటే మనకి మెహరాబాద్ లో అమర్తిథి యానివర్సరీ అవుతూ ఉంటుంది కదా, అంటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అవుతూ ఉంటుంది. ఆ జయంతోత్సవం కోసం వచ్చాడు అనమాట ఆయన. ఆ గురువు యొక్క జయంతోత్సవానికి వచ్చాడు ఆయన, ఆ సద్గురు. But just as Mehrabad fills up during Amartithi time, so too there was no place left to stay in the little town. The crowds of people were so great. ఏ విధంగా అయితే మెహరాబాద్ ఏ విధంగా నిండిపోతుందో అమర్తిథి సమయానికి, అదే విధంగా ఆ ప్రాంతం కూడా, ఆ పట్టణం కూడా పూర్తిగా నిండిపోయిందిట. పూర్తిగా ప్రజలతో, అంటే పూర్తిగా ఈ జనసమూహంతో నిండిపోయిందనమాట. ఎక్కడా కూడా ఈ సద్గురువుకి ఆయనకు ఉండడానికి స్థలం లభించలేదు. Having a few disciples with him, the master decided to send one of them out to see what arrangements could be made. ఆయనతో పాటు కొద్దిమంది శిష్యులు ఉన్నారు సద్గురువుకి. ఆయన ఏం చేశాడంటే పంపించేట్టు, చూసిరండి, ఎక్కడైనా చిన్న వసతి ఎక్కడైనా ఉంటే చూసిరండి అని చెప్పేసి పంపించేట. Unfortunately, all the rooms in the town had been already booked by pilgrims coming to the area, not only for pilgrimage but to hear the teacher's lectures. అయితే ఇక్కడ ఆ రోజు ఈ గొప్ప గురువు యొక్క వార్షికోత్సవానికి, ఆ జయంతోత్సవానికి, జయంతోత్సవం నాడు సమాధి దర్శనం కోసమే కాకుండా
వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన మామూలుగా ఈ గురువు గారు ఇప్పుడు ఆ గురువు గారు లెక్చర్స్ ఇస్తున్నారు కదా ఆధ్యాత్మికంగా, ఆయన ఇచ్చే ప్రసంగాలు వినడానికి కూడా బోళ్ళంత మంది వచ్చారు. ఆ సందర్భంగా ఆ వార్షికోత్సవం సందర్భంగా ఆ గురువు గారు తాను ప్రసంగం చేస్తానని చెప్పేసరికి మొత్తం జనాలందరూ నిండిపోయారు అన్నమాట. ఈ రెండు కలిసి వచ్చాయి ఆయనకి. ఈ రెండు కలిసి వచ్చేసరికి మొత్తానికి ఆ గురువు గారి యొక్క వార్షికోత్సవం రోజు, అంటే ఒక సద్గురువు యొక్క సమాధి దర్శనానికి కోసం ఆయన ఆ సమాధి దర్శనమే కాకుండా ఈ గురువు గారి ప్రసంగాలు వినడానికి కూడా చాలా మంది వచ్చేసారు. కాబట్టి ఈ సద్గురువుకి ఆయన శిష్యులకి ఎక్కడా వసతి దొరకలేదు. నాట్ ఈవెన్ అన్ ఎంప్టీ స్టేబుల్ వాజ్ అవైలబుల్ టు హౌస్ దెమ్. ఒక చిన్న పశువుల గొట్టం కూడా దొరకలేదు అనమాట. కనీసం పశువుల గొట్టంలో ఉందామన్నా కూడా దొరకలేదు. But the young disciple persisted in his hut for lodging until he was directed by some of his own townspeople to contact the teacher. Very politely, he inquired if his master could stay in one of the old huts of the teacher property. The lodging would only be needed for 4 days, and then his master and the few men with him would be leaving the area. దాంట్లో ఒక చాలా యువకుడైన ఒక శిష్యుడు ఉన్నాడు సద్గురువుకి. అతను మొత్తం ఈ వసతి ఏర్పాటు చేయడానికి ఊరంతా తిరుగుతున్నాడు. వెళ్ళిన తర్వాత ఈ గురువు గారు ఎవరైతే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తే గురువు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చేసి ఆ గురువు గారి దగ్గరికి వచ్చి ఆయనని అడిగాడు అనమాట. చాలా వినయంగా గౌరవంగా అడిగాడు. ఏంటంటే, మా గురువు గారు ఇలా వచ్చారు, ఆ గురువు గారికి ఒక 4 రోజులు మాకు ఉండడానికి మాకు ఎక్కడైనా వసతి ఇవ్వండి, మేము మళ్ళీ వెళ్ళిపోతాము అని చెప్పేసి ఆయన ప్రాధేయపడ్డాడు అనమాట. అయితే హౌ కుడ్ ద టీచర్ రిఫ్యూజ్? ఆఫ్టర్ ఆల్ ద డిసైపుల్ has assured him that it would be only for 4 days. Every room in all the inns was filled to the capacity. He knew this because in the last few days the crowds at his lectures had swelled. అయితే ఆయన ఆ గురువు గారు ఎలాగ దాన్ని కాదంటాడు? కారణం ఏంటంటే, ఆ శిష్యుడు అడిగిన సమాధానం, అంటే ఆ సద్గురువు యొక్క శిష్యుడు అడిగిన 4 రోజులకు మాత్రమే. ఆ ఉన్న పూటకోళ్ళ వసతులన్నీ కూడా నిండిపోయాయి అన్నమాట పూర్తిగా. ఆ ఊర్లో ఉన్న పూటకోళ్ళ వసతులన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా వసతులన్నీ కూడా నిండిపోయాయి. ఆయన ఆ గురువు యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. Besides, he thought that it would not look good for such a great teacher as himself to turn away such a humble request, especially with the weather turning so cold at night and the gathering attracting so many pilgrims. అదే విధంగా ఈయన ఆ గురువు గారు అనుకున్నట్టు, అయ్యో, నాలాంటి వాడు, నేను ఇంత గొప్పవాడిని, ఇంత గొప్ప ప్రసంగం ఇచ్చేవాడిని, నేను ఈ చిన్న రిక్వెస్ట్ ని నేను పక్కన పెట్టేస్తా. అంటే అతను రిక్వెస్ట్ చేశాడు అనమాట. అంటే ఆ శిష్యుడు ఇచ్చేసాడు కదా, ఆ చిన్న మనవిని ఆయన చేసిన మనవిని పక్కన పెట్టేసి, ఈ విన్నపాన్ని నేను పక్కన పెట్టేసి, నేను ఈ రాత్రిపూట వాళ్ళని చలిలో బయట పడుకోబెడితే నాకే కదా చెడ్డ పేరని ఆలోచిస్తున్నాడు అనమాట. అదంతా he decided reflect badly on his generosity to down the request. అయ్యో, నన్ను అందరూ ఎంత తప్పుగా అనుకుంటారు, నేను నా దాన గుణాన్ని ఎంత తప్పుగా అనుకుంటున్నట్టు ఆ గురువు గారు. I don't want you all to be stranded in our town. Tell your master that you can stay, but only for 4 days. Then you must leave. Oh, thank you, kind sir, said the disciple, bowing his head as he backed away. ఆ మొత్తానికి ఈ గురువు గారు అనుకున్నట్ట, సరేలే 4 రోజులే కదా, పాపం పెద్ద ఆయన అంటున్నాడు కదా, సరే ఉండని అని చెప్పేసి, సరే మళ్ళీ లేకపోతే నన్ను అందరూ కూడా తిట్టుకుంటారు, అందరూ నేను కనికరం లేనివాడిని అనుకుంటారు అని చెప్పేసి ఆయన మనసులో అనుకుని, సరే నాకు మీరు ఇలాగా వసతి లేకుండా ఈ పట్టణంలో తిరగడం ఇష్టం లేదు బాబు, కాబట్టి మీరు ఉండండి, మీ గురువు గారికి చెప్పండి, మీరు ఉండొచ్చు, కానీ 4 రోజులు మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఆయన అన్నట్ట. అనేసి ఆయన ఆ శిష్యుడు ఏమంటాడు, సద్గురువు యొక్క శిష్యుడు ఏమన్నాడు, సరే అండి అని చెప్పేసి ఈ గురువు గారికి ఆయన దండం పెట్టి, టీచర్ గురువు గారికి దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. The old master was pleased at his disciples' success and they promptly moved into the little hut. The day went by and the master and his disciples cleaned the premises for their little room and hunted for kindling to make a fire and some berries and roots to eat for the supper. And as usual among villagers in India, soon a few people came to see by who had moved into the hut. అయితే ఆ గురుగారికి సద్గురుకు చాలా సంతోషం వేసింది. ఆయన ఏం చేశాడంటే, తన శిష్యుడి యొక్క చాలా సఫలంగా బాగా మాట్లాడాడు అనుకున్నాడు ఆయన అనేసి, మొత్తానికి వాళ్ళందరూ కూడా ఆ చిన్న కుటీరంలోకి మారిపోయారు.
ఆ కుటీరంలోకి వెళ్ళి ముందు ఆ పరిసర ప్రాంతాలన్నిటిని శుభ్రపరచుకుని, ఆ కందమూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన వెతుక్కుని ఆ రోజు రాత్రి వాళ్ళు భోజనం చేసి అక్కడ విశ్రమించడానికి వాళ్ళక్కడ విశ్రమించారు భోజనం చేసి. ఇన్ ద మీన్ టైమ్ the teacher got ready to deliver his lecture, and because so many pilgrims had come to the festival, he expected a bigger than usual crowd to attend his talk. But after the lecture was over, the teacher seemed out of mood. He asked one of his followers, "How was my lecture today? I prepared it specially for the opening of the pilgrimage observance." "Why? It was very beautiful. In fact, we were inspired," replied his disciple. "Well, how come there is a very small crowd? There should have been more pilgrims. What happened? I don't know, but your talk was very good. Find out why the crowd was so small today." ఇది జరిగిందనమాట అక్కడ. ఏమైంది? ఆ రోజు ఏమైంది? మర్నాడు ఆయన్ని ఈ గురువుగారు, ఈ టీచర్ గురువుగారు ఉన్నారు కదా! ఎవరైతే ప్రసంగాలు చేస్తూ ఉంటాడో ఆయన లేచాడు. లేచి ఆ రోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఓపెనింగ్ డే ప్రారంభోత్సవం రోజు ఆయన స్పెషల్‌గా ఒక స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాడు. స్పీచ్ ప్రిపేర్ చేసుకొని ఆయన ప్రారంభోత్సవానికి ఆ ఆయన స్పీచ్ ఇవ్వడం ప్రారంభించాడు. ఇచ్చిన తర్వాత తన యొక్క అనుచరులని ఆయన అడిగాడనమాట శిష్యుల్ని. "ఏమయ్యా ఎలా ఉంది ఇవాళ నా ప్రసంగం ఎలా ఉంది? నా స్పీచ్ ఎలా ఉంది?" అనంటే ఆ శిష్యుడు ఏమన్నాడంటే, "నేను ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవానికే నేను ఈ ప్రసంగాన్ని నేను తయారు చేశాను. ఎలా ఉంది నా స్పీచ్ ఇవాళ?" అని అడిగాడట ఆ గురువుగారు. ఆ టీచర్ గురువుగారు అడిగేసరికి ఈ శిష్యుడు ఏమన్నాడంటే, "గురువుగారు అద్భుతం అండి మీరు చెప్పింది. మాకందరికీ చాలా ప్రేరణిచ్చింది మీరు చెప్పిన విషయం" అని చెప్పేసి ఈ శిష్యుడు అన్నమాట. అయితే అంత బావుంటే ఇంత కొద్ది మందే వచ్చారేంటయ్యా ఇవాళ అసలు ఎక్కువ మంది రాలేదు. చాలా కొద్ది మంది వచ్చారు. ఊళ్ళో చూస్తే జనాలు బోలెడంత మంది ఉన్నారు. ఇక్కడికొస్తే చాలా కొద్ది మందే ఉన్నారు అని అన్నట్టు ఆయన గురువుగారు. అంటే ఇంకా ఎక్కువ మంది రావాలి గదా! ఇప్పుడు యాత్రికులు ఇంకా ఎక్కువ మంది రావాలి గదా! ఇప్పుడు నా స్పీచ్ వినడానికి బోలెడంత మంది రావాలి నాకు. నా స్పీచ్ వినడానికి ఒక 50 మంది రావాలి. అలాగా ఆయనన్నమాట. ఆయన అనుకుంటున్నట్ట. అనుకుంటూ సరే ముందసలు ఎందుకు తక్కువొచ్చారో కనుక్కో, ఏమైందో కనుక్కో ఒకసారి అని చెప్పేసి ఈ గురువుగారు తన శిష్యుడికి పురమాయించాడు. So the disciple goes out among the people to glean some information as to why fewer pilgrims came to his teacher's talk. And as he mingles among the crowd, he hears talk about the old and venerable old man who is living in the hut on the teacher's property. People who had come for the religious festival out of curiosity had gone to the old master's camp, and once they are drawn by spiritual radiance, although he gave no formal talk, all were welcome to sit with him and hear his tidbits of wisdom. The thoughts the master shared were so sublime that before long a crowd was listening intently to his words of truth, and whenever he went out, a crowd formed around him. ఇక్కడే అసలు ఏం జరిగిందంటే ఇది ఈ శిష్యుడు వెళ్ళి అసలు ఏమిటి ఇవాళ మా గురువుగారు మా మా ఇంత పెద్ద తత్వవేత్త అయిన మా గురువుగారు ఆయన ఏ విధంగా ఆయన ప్రసంగానికి ఇంత కొద్ది మంది వచ్చారా అని కనుక్కుంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ జనాలందరూ ఈ సద్గురు ఎక్కడైతే కుటీరం వసతి ఏర్పాటు చేసుకున్నాడో ఏ కుటీరం అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ కుటీరం దగ్గరికి వెళ్ళారని అర్థమైందనమాట. ఆయన చాలా బలహీనంగా చాలా ముసలివాడు వృద్ధుడు. ఆ వృద్ధుడైన సద్గురువుని చూడడానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారట. అయితే వాళ్ళు ఎవరో ముందు అసలు ఏంటి వాళ్ళు కుతూహలంతో వెళ్ళారు. క్యూరియాసిటీ కుతూహలంగా వెళ్ళారు అక్కడికి. ఏమిటి ఎవరున్నారు దీంట్లో అంటే మన భారతదేశంలో అలవాటు కదా పక్కింట్లో ఎవడు దిగాడు అని చెప్పేసి ముందు చూస్తూ ఉంటాం. అది సో ఆ కుతూహలంతో చూస్తున్నాడు అనమాట. మనకి అంటే దానికి ఒక జోక్ కూడా ఉంది. మనకి వేరే సీసీటీవీ కెమెరాలు అక్కర్లేదన్నమాట. మన పక్కవాడే మనకి ఇంటికి సీసీటీవీ కెమెరా అనమాట. సో ఈ విధంగా ఆయన ఏమనుకున్నాడు ఆయన చూస్తున్నట్టు ఆ గురువుగారిని చూడ్డానికి వెళ్ళారు. ఆ సద్గురువుని చూడడానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆయన ఆ సత్యాన్ని అంటే సద్గురువు అంటే సత్యస్వరూపం ఆయన. ఆ సత్యమును ఆయన కొద్దిగా చిన్న ముక్కల్లో టిట్ బిట్స్ లా చెప్తున్నాడు అనమాట. చిన్న ముక్కలు అనమాట. టిట్ బిట్ అనమాట. దాని టిట్ బిట్స్ అంటాం మనం. అంటే టిట్ బిట్స్ లో మనం చెప్తూ ఉంటాం కదా మనం దాన్ని అంటే ఏ విధంగా దాన్ని కొంచెం చెప్తున్నాం కదా. ఏ విధంగా చిన్న విషయాలు చిన్న ముక్కల్లాగా సారాన్ని ఆ టిట్ బిట్స్ ఆ సారాన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే ఆయన చిన్నగా కొద్దిగా ఆ సారాన్ని చెప్తూ ఉండేసరికి ప్రతి ఒక్కడు కూడా ఆ సద్గురువు యొక్క తేజస్సుకి ఆధ్యాత్మిక తేజస్సుకి వాళ్ళందరూ ఆకర్షితులైపోయారు. వాళ్ళందరూ కూడా
అంటే అంత మహత్తు ఉందన్నమాట ఆయన మాటల్లో. సత్యము, సద్గురువు సత్యస్వరూపుడే సత్యాన్ని చెప్తున్నాడు. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి, సద్గురువే సత్యాన్ని చెప్తున్నప్పుడు. సో మొత్తం అందరూ చుట్టూ గుమిగూడిపోయి అందరూ ఆయన మాటలు వింటూ కూర్చుండిపోయారు ఆయన కుటీరానికి వచ్చి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన చుట్టూ ఒక సమూహం ఏర్పడిపోయింది అక్కడ. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం. 7:53 అయిపోయింది ఆల్రెడీ. 2 minutes ఎక్స్ట్రా అయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు సార్. థ్యాంక్ యూ. జై బాబు అండి.